అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను కొత్తపేటలో ఉన్న ముకుంద జ్యువెలర్స్కి వచ్చేసాను. ముకుంద జ్యువెలర్స్లో గోల్డ్తో పాటు సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది, అలాగే సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పారు. అయితే ఇక్కడ నేను విన్నది ఏంటి అని అంటే మేకింగ్ ఛార్జెస్ చాలా తక్కువ, అలాగే వీళ్ళ దగ్గర ప్రైస్ కూడా మిగతా వాటితో కూడా కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంది. మిడిల్ క్లాస్ వారందరికీ కూడా ఉత్తమమైన ప్లేస్ అని చెప్పి నేను వినడం జరిగింది. సో నిఖిత్ గారు ఉన్నారు లోపల, రండి పెడతాం. నమస్తే అండి. నమస్తే. సో హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. As a woman entrepreneur, I'm really so proud of you. Thank you. ముకుంద జ్యువెలర్స్ గురించి బయట చాలా విశేషాలు వింటూ ఉన్నాం. ఏంటంటే మేకింగ్ లేదండి, ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం లేవు, హిడెన్ ఛార్జెస్ కూడా ఏం లేవు, అలాగే మేకింగ్ కూడా లేవు అని చెప్పని వింటున్నాను. వేస్టేజ్ కానీ మేకింగ్ కానీ వేస్టేజ్ ఉంటుంది, వాల్యూ అడిషన్. మేకింగ్ జీరో మ్యామ్. విఏ మనకి 2 నుంచి 12% మాత్రమే ఉంటుంది. ఓకే. డిఏ వాల్యూ అడిషన్ 2 to 12% విత్ జీరో మేకింగ్ ఛార్జెస్. రైట్. మనం ఇప్పుడు ఎక్కడైనా కూర్చుని పూర్తి వివరాలు తీసుకుందాం. గోల్డ్ ప్రైస్ డే బై డే పెరుగుతుంది, దాన్ని ఎఫోర్డ్ చేయడానికి కూడా ఒక స్థాయి వరకు కూడా చాలా కష్టంగానే ఉందనే చెప్పాలి. ఈ టైంలో మనం ఒక ఆర్నమెంట్ తీసుకుంటే దాన్ని 3-4 రకాలుగా ఆర్నమెంట్ని మనం కొన్ని డిటాచ్ చేసి కొన్ని అటాచ్ చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉండే కొన్ని ఆర్నమెంట్స్ మీకోసం, ఎందుకంటే డిఫరెంట్ గా అనిపించింది నాకు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు గోల్డ్ ప్రైస్ పెరిగింది కదా మ్యామ్. ఇప్పుడు ఒక స్టడ్స్, ఒక చాంద్బాలి, ఒక బుట్ట అట్లా కొనుక్కోవాలని అనుకుంటాం. అవును. అన్ని 3 కొనే అంత బడ్జెట్ మనకు ఉండట్లేదు. వాస్తవానికి 2025లో 40% అప్రిషియేషన్ అయింది, 40-42% రేట్ అప్రిషియేషన్. కానీ జనాల సంపాదన శాలరీస్ అయితే 42% పెరగదు. ఎగ్జాక్ట్లీ, బడ్జెట్ అంతే ఉంటుంది. సో మన ఆలోచన ఏంటంటే లైట్ వెయిట్ లో మల్టీపర్పస్ ఆర్నమెంట్స్ వస్తే ఒక దాంట్లో 2-3 విధాలుగా వేసుకుంటే కొంచెం మనకు బడ్జెట్ తక్కువ ఉంటుంది, మనం పెట్టిన 1 lakh 2 lakhs కొంచెం సార్థకం ఉంటుంది. సో ఇది మ్యామ్ 16 grams మనకి నెట్ వెయిట్ వస్తుంది. మంచి సెమీ యాంటిక్ ఫినిష్ కాన్సెప్ట్లో వస్తుంది, కెంపు పచ్చలతోని. సో ఇది స్టడ్, చాందబాలి, బుట్ట అండి. మనకి ఇప్పుడు ఈ టాప్ నేను ఇలా చూపిస్తాను హ్యాండ్ మీద ఈజీగా. ఇది ఇక్కడ డిటాచ్ చేసుకోవచ్చు, ఇది ఓన్లీ స్టడ్గా పెట్టుకోవచ్చు అండి. ఓకే. తర్వాత మళ్ళీ ఇది ఇలా పెట్టి ఇది ఇక్కడ డిటాచ్ చేస్తే చాందబాలి ఒక ప్యాచ్. ఇది చాందబాలీస్ అంటారు మ్యామ్. పిల్లలకి డ్రెస్సెస్ మీదకి, హాఫ్ సారీస్ మీదకి బాగుంటుంది. తర్వాత ఇలా ఏమో కాలేజెస్ కి అట్లా ఊరికే పెట్టుకొని వెళ్ళిపోవచ్చు యాజ్ ఇట్ ఇస్ గా. మళ్ళీ నాకు బుట్ట కావాలి సారీస్ మీదకి అట్లా అంటే అది తీసేసి వెరీ ఈజీ అన్నమాట. మళ్ళీ మనకు ఊడిపోదు, ఇట్లా హుక్ తిప్పాం కదా, పడిపోయే ఛాన్స్ కూడా లేదు. ఇది బుట్ట. Oh my god, చాలా బ్యూటిఫుల్. సో 3-in-1 4-in-1 4 విధాలుగా వేసుకోవచ్చు. 16 గ్రాములు మాత్రమే నెట్ వెయిట్, అతి లైట్ వెయిట్ లో. ఇది దీనికి ఎంత రెస్పాన్స్ వచ్చింది అంటే మళ్ళీ మంచి కెంపు పచ్చ ఉంది, సెమీ యాంటిక్ లో ఉంది. సో ఇలా ఇంకొకటి కూడా మ్యామ్, ఆర్నమెంట్ 4 రకాలుగా పెట్టుకోవాలి అంటే మనకి 4 ఐటమ్స్ మన దగ్గర ఉన్నట్టే. నిజానికి కూడా విమెన్ కి ఎలా ఉంటుందంటే ఇవి మొన్నే కదా పెట్టుకున్నాం, ఫోటోల్లో బుట్ట పెట్టాము, చాందబాలి పెట్టాము, స్టడ్ పెట్టుకున్నాం, అట్లా డిఫరెంట్ అయిపోతుంది. అది ఓకే. ఇది కుందన్లో మ్యామ్ అదే కాన్సెప్ట్. ఇప్పుడు కాన్స్ అంటారు వీటిని, చోళ మీదకి వచ్చేదాన్ని. ఇప్పుడు కొంచెం వింటేజ్ పాతకాలం బాగా నడుస్తుంది, ఇలా చౌ మీదకి వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇది ఏంటంటే ప్రతిసారి ఇంత హెవీగా పెట్టాం. సో ఇక్కడ డిటాచ్ చేయొచ్చు, ఓన్లీ బుట్ట లాగా కూడా పెట్టొచ్చు. ఇది తీసేసేయచ్చు. బ్రైడల్ అప్పుడు, పెళ్లిళ్ళప్పుడు ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు. లేదండి ఇంకా చిన్న ఫంక్షన్ ఉంది మాకు ఇప్పుడే వద్దు అంటే ఓన్లీ ఇలా కూడా పెట్టుకోవచ్చు. లేదు ఓన్లీ స్టడ్ పెట్టుకోవాలని ఉంది అంటే ఓన్లీ స్టడ్ పెట్టుకోవచ్చు. లేదు నాకు బుట్ట పెట్టుకోవాలని ఉంది అంటే దీన్ని మళ్ళీ బుట్టకు పెట్టి ఇలా బుట్టకు పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. సో ఇట్లా మల్టీపర్పస్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది, లైట్ వెయిట్ మల్టీపర్పస్. అవి రెండు మన ముకుంద జ్యువెలర్స్ లో ఉంటాయి. దట్స్ అమేజింగ్ రియల్లీ. ఇంకొకటి చూపిస్తామా, మనకి డైమండ్ ఫినిష్ తోని ఎగ్జాక్ట్ గా సీజర్ రెప్లికా అన్నమాట. అంటే డైమండ్ కాస్ట్ చాలా ఎక్కువ, క్యారెట్ 50,000 56,000 అలా వస్తుంది. సో అదే ఫినిషింగ్ లో 18 క్యారెట్ లో సీజర్ పెట్టి చేయిస్తాం. సో మనకి డైమండ్ అఫోర్డ్ చేయలేనప్పుడు బట్ స్టిల్ యూ వాంట్ టు వేర్ దట్ లుక్. సో ఇలా ఇది కూడా మల్టీపర్పస్, మనకి స్టడ్ తీసేసుకోవచ్చు అండి, ఓన్లీ ఇలా బుట్ట స్టడ్ కూడా పెట్టుకోవచ్చు. డైమండ్ సెట్స్ కి బాగుంటుంది. ఇలా ప్రతి జ్యువెలరీలో మనం ఏదో ఒకటి ఇన్కార్పొరేట్ చేస్తాం. అండ్ ఇది నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది.
రియలీ ఈ పగడం మీద కార్వింగ్ కూడా చూడండి. అవునవునవును యా, ఇందులో పగడం ఉంది, వెనకాతల పచ్చలు ఉన్నాయి, యాంటిక్ ఫినిషింగ్ లో ఉంది టోటల్ గా. అవును మ్యామ్. ఈవెన్ పర్ల్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉందండి, చాలా బాగుంది నిజంగా. ఇలా చూస్తే లైట్ వెయిట్ లో మ్యామ్ మనకి హ్యాంగింగ్స్ వచ్చి మనకి ఓన్లీ 9 grams వస్తుంది, తులం అంతే? లోపే ఉంటుంది. ఓకే, 9 grams. సో మంచి పర్ల్స్ కూడా గుడ్ క్వాలిటీ సౌత్ సీ పర్ల్స్ పెట్టి సీజర్స్ అండ్ ఎమరల్డ్ తో పెట్టాం. ఇప్పుడు వీటన్నింటికి కూడా మేకింగ్ లేదంటే? లేదు మ్యామ్, ఇది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు దీనికి మేకింగ్ ఛార్జ్ లేదు, వేస్టేజ్ 12% మాత్రమే పడుతుంది. ఓకే, దీనికి కూడా మేకింగ్ ఛార్జెస్ లేవు, 12% వేస్టేజ్ మాత్రమే పడుతుంది. ఇందాక నేను చూపించా కదా ఈ చాందబాలి, ఇది కూడా 12% వేయే. ఇది కుందన్ కి మటుకు మేకింగ్ ఉంటుంది, అది సెపరేట్ కేటగిరీ. అవును కదా. కుందన్ కి డైమండ్ కి సెపరేట్. అవును. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఎంత హై వర్క్మెన్షిప్ ఎంత పెద్ద ఐటమ్ తీసుకున్నా మనకి 12% వేస్టేజ్ మాత్రమే పడుతుంది విత్ జీరో మేకింగ్ ఛార్జెస్. ఇది Okay. యాంటిక్ బుట్టాలండి, వెయిట్ మీరు గెస్ట్ చేస్తే గెస్ట్ చేయండి, ఒక 3 తులాస్ లాగా అనిపిస్తుంది, అవును. బట్ ఓన్లీ మనకి 2 తులాస్ ఉంటుంది. ఇది ఓకే, వెరీ లైట్ వెయిట్. సో మనకి ఇట్లాంటి కలెక్షన్ అనేది లైట్ వెయిట్ లో ఇది 14 grams మాత్రమే మ్యామ్, తులంన్నర మాత్రమే. సపోజ్ మేము ఒక డిజైన్ తీసుకొచ్చి మాకు ఇంత వెయిట్ లోనే కావాలంటే పాసిబిలిటీస్ గనక ఉంటే డెఫినెట్లీ పాసిబిలిటీ ఉంటే మేము అది పర్టైనింగ్ టైం 1 month ఆర్డర్ టైం తీసుకుంటాము, బట్ పెళ్ళి ఉంది అర్జెంట్ ఉన్నా మనం ఫాస్ట్గా చేసిస్తాం. సో డెఫినెట్లీ మన పరిగణలో అండ్ మోర్ ఓవర్ మనది ఏంటంటే లైట్ వెయిట్కి ఫేమస్ అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మన ఎక్స్పర్టీస్ అది కాబట్టి డెఫినెట్లీ మీరు అనుకున్న దానికంటే లైట్ వెయిట్లోనే చేయడానికి మా సాయి శక్తిలో ట్రై చేస్తాం. రైట్ రైట్. కానీ ఇప్పుడు ఇక్కడ మేము కొత్తపేట బ్రాంచ్ లో ఉన్నాం, ఒకటి సోమాజిగూడలో కూడా ఉందని చెప్పాలి. ఇక్కడ డిజైన్స్ కి ఒక పర్టికులర్ ఏరియా డిజైన్స్ కి ఏమైనా తేడా ఉంటుందా? కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది, డిజైన్స్ వేరే ఉంటుంది. తప్పకుండా మన దగ్గర స్కీమ్ క్లోజింగ్ కస్టమర్స్ ఏం చేస్తారంటే ఈ బ్రాంచ్ చూస్తారు, వేరే బ్రాంచ్ లో కూడా వెళ్ళి చెక్ చేసుకుంటారు. సో మనకి ఈవెన్ దో యూ విజిట్ 1 branch ఆఫ్ ముకుంద, మీరు ఇక్కడ వచ్చి నాకు ఇంకా ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ లో నాకు ఇంకా కావాలి అంటే 7 branches మోడల్ ఫొటోస్ చూపిస్తాం, అన్నిట్లో సిమిలర్ కాన్సెప్ట్ బట్ డిఫరెంట్ డిజైన్స్. సో దట్ మీరు ఒక షాప్కి వచ్చిన 7 షాపుల డిజైన్స్ చూసే ఛాన్స్ మన దగ్గర ఉంటుంది. కానీ చాలా మంది అడగచ్చు, మేకింగ్ చాలా వాటికి తీసుకోవట్లేదండి, చాలా వాటికి వేస్టేజ్ కూడా లేదండి, సో ప్యూరిటీ వైజ్ మేము చెక్ చేయించుకుంటే బయట నిజంగానే ఉంటుంది. అందుకే గవర్నమెంట్ ముద్రించిన 916 BIS హాల్ మార్క్ ఉంటుంది. తప్పకుండా బంగారం 1 గ్రామే 10,000, ఇప్పుడు 22 క్యారెట్ 10,200. ఎవరైనా మేము కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు జాగ్రత్త పడాలి. డెఫినెట్లీ ఎవరైనా ఎక్కడైనా మన దగ్గర మేకింగ్ ఛార్జెస్ లేదు, వాల్యూ అడిషన్ 2 to 12% ఉంది. సో వీళ్ళు తక్కువకి ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా ఉంది అనుకుంటే గవర్నమెంట్ ముద్రించిన BIS హాల్ మార్క్ 916 హాల్ మార్క్ జ్యువెలరీ ఉంటుంది, దాని మీద HUID ఉంటుంది, 6 digit యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. మీరు అది ఎక్కడైనా BIS హాల్ మార్క్ యాప్లో కొట్టినా మీకు తెలిసిపోతుంది. సో క్వాలిటీ విషయంలో మనం హాల్ మార్క్ ఐటమ్స్ ఇస్తాము, రేట్ తక్కువ ఉంది క్వాలిటీలో ఏమైనా కాంప్రమైజ్ అయితే డెఫినెట్లీ కాదండి. మా కాన్సెప్ట్ ఏంటంటే మేము తీసుకుంటున్న మార్జిన్ తక్కువకి తీసుకొని తక్కువ మార్జిన్లో చేస్తున్నాం అంతే, బట్ క్వాలిటీలో ఏమీ ఇది లేదు. అలా ఉంటే ఇవాళ మిమ్మల్ని ఏదో మోసం చేసి అమ్మేస్తాం, బట్ యూ విల్ కమ్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఎనీ టైం. అండ్ మీరు ఇంకో 10 మందికి చెప్తారు, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు. సో అలా ఎప్పుడు పెరగలేము. అవును, అండ్ మరో షోరూమ్ ఈ రోజు పెట్టి రేపు తీసేయలేము. ఎగ్జాక్ట్ స్టేబుల్ గా కొన్ని ఏళ్ల తరబడి ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి వస్తారు ఆటోమేటిక్ గానే, అన్డౌటెడ్లీ. అయితే మన గోల్డ్ ఆర్డీకి సంబంధించి కృష్ణ గారు కొంతవరకు డీటెయిల్స్ ఇచ్చారండి. 3 రకాల ఆర్డీలు ఉన్నాయని కూడా చెప్పారు. యాక్చువల్గా గోల్డ్ కి మాత్రమే ఇది ఆర్డీయా, లేదంటే ఒక ఆర్డీ కట్టినప్పుడు డైమండ్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా తీసుకునే అవకాశం ఉందా? స్కీమ్స్ అయితే మన గోల్డ్ లో 3 స్కీమ్స్ ఉన్నాయి మ్యామ్ మనకి, అక్షయ పాత్ర, అక్షయ తూకం, అక్షయ ధనం. అయితే 2 స్కీమ్స్ ఏంటంటే మంత్లీ పేమెంట్, మనకి శాలరీ వస్తుంది, మంత్లీ పేమెంట్ 10,000 15,000 మంత్లీ కట్టినప్పుడు మీరు అమౌంట్ కట్టాలనుకుంటే మంత్లీ 10,000 అమౌంట్ కడుతున్నారు. అమౌంట్ కడితే లాస్ట్కి 11 నెలలకి 1,10,000 జమ అవుతాయి మా దగ్గర. మేము ఇంకొక మంత్ మేమే కలుపుతాం, అంటే ఇంకో 10,000 మేము కల్పిస్తాము, 1,20,000కి మీరు ఏ ఐటమ్ అన్నా తీసుకోవచ్చు. దానికి జీరో మేకింగ్, ఆల్రెడీ మన షోస్లో జీరో వేస్టేజ్ కూడా ఉంటుంది, అంటే జీరో మేకింగ్ జీరో వేస్టేజ్ ఉంటుంది. బట్ గోల్డ్ రేట్ మీరు 11 months తర్వాతనే ఆ రోజు రేటే ఉంటుంది. ముందే డిస్క్లైమర్,
లేదు అండి నాకు రేటు ఎప్పుడెప్పుడు పెరుగుతుంది, ఎవరైనా అంతే పెరుగుతుంది కదా అంటే, మీరు ఫర్ సపోజ్ సెప్టెంబర్ 5th నాడున 10,000 కట్టారు, ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో దట్ మీరు కట్టిన అమౌంట్కి ఎంత గోల్డ్ వెయిట్ వస్తుందో మీ ఖాతాలో జమ చేసిస్తాం. రైట్. అట్లా మీరు ఏంటంటే ప్రతి నెల వాట్ ఎవర్ ద రేట్ మేబీ మీరు రేట్ ఫ్లక్చువేషన్స్కి ఎఫెక్ట్ కాకుండా తీసుకోవచ్చు. కానీ దీనికి 1 month బెనిఫిట్ మనం యాడ్ చేయం మ్యామ్. రైట్. బట్ ఎందుకంటే గోల్డ్ ఆల్రెడీ మీరు లాక్ లాక్ చేస్తున్నారు చేస్తున్నారు కదా. బట్ వాట్ ఎవర్ వెయిట్ మీ ఖాతాలో ఒక 10 గ్రాములు జమ అయింది, ఆ 10 గ్రాములకి జీరో వేస్టేజ్, జీరో మేకింగ్. అండర్స్టాండ్. ఓన్లీ మన రాళ్ళు ఏమైనా ఉండి బీట్స్ ఏమైనా ఉంటే తప్ప మేమైతే తయారీకి ఎలాంటి ఛార్జీలు వేయం. ఇంకొకటి స్కీమ్ ఏంటంటే 6 months స్కీమ్ మ్యామ్. దీని అక్షయ పాత్ర స్కీమ్. దీంట్లో ఏంటంటే మీరు ఏదైనా మీ పాత ఆర్నమెంట్ ఉంది, చంద్రహారం ఏదైనా పాత ఆర్నమెంట్, అది మీరు మా దగ్గర తెచ్చిస్తే ప్యూరిటీ చెక్ చేస్తాము, మొత్తం మెల్ట్ చేసి వెయిట్ అంతా చేసి 3 తులాలు 4 తులాలు ఉంటే ఆ వెయిట్ మీరు 6 నెలల తర్వాత ఆ వెయిట్ని మీరు తీసుకోవచ్చు విత్ జీరో మేకింగ్, జీరో వేస్టేజ్. సో మీరు ఇక్కడ వచ్చి మీ ఓల్డ్ గోల్డ్ని ఇచ్చేళ్తే 6 months తర్వాత మేము మీకు విత్ జీరో మేకింగ్, జీరో వేస్టేజ్ చేయొచ్చు. మీరు అమౌంట్ కూడా కట్టొచ్చు. 5 lakhs ఉంది, అమౌంట్ ఇస్తే ఇవాళ రేట్ ఏదైతే ఉందో అది లాక్ చేసేస్తాం. 6 months తర్వాత ఇవాళ రేట్కే 6 months ముందున్న రేట్కే వేస్టేజ్ మేకింగ్ ఉండదు. సో మీరు 6 months ముందు రేటే ఉంచేస్తుంది, 6 months ఆగినందుకు మీకు వేస్టేజ్ అనేది ఆగిపోతుంది. సో బ్యూటిఫుల్ 3 schemes ఉన్నాయి. మీ 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 ఎబిలిటీ, మీ శాలరీస్, వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎలా ఉన్నా మీరు ఎలాంటి స్కీమ్ అయినా జాయిన్ అవ్వచ్చు. దట్స్ సో నైస్, దట్స్ అమేజింగ్. సో చెకింగ్ పాయింట్, ఐ మీన్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఏమి ఎలాంటి ఎక్కడైనా మా దగ్గర తీసుకున్నది మీరు ఏ స్టోర్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ చెక్ చేసుకున్నా మీరు డెఫినెట్లీ ఇట్ విల్ బి 916 822 క్యారెట్ అయితే 916, 18 క్యారెట్ అయితే 18, 75% ప్యూరిటీ, అట్లా మీరు ఏ ఆర్నమెంట్ తీసుకున్నా డెఫినెట్లీ మేము ప్రామిస్ చేసిందే ఉంటుంది. అండ్ 100% నెట్ వెయిట్, గ్రాస్ వెయిట్ ఉంటుంది. బీట్స్, స్టోన్స్ కలిపింది క్రాస్ అంటారు. ఓన్లీ బంగారం, తూకం బంగారం నెట్ వెయిట్ అంటారు. నెట్ వెయిట్ మేము ఏం ప్రామిస్ చేసినాం, మిల్లీగ్రామ్ కూడా డిఫరెన్స్ లేకుండా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. డిజైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి హై ఎండ్ డిజైన్స్, హై ఎండ్ కలెక్షన్ ఇలా ఉన్నాయా, లేకపోతే ఫర్ రెగ్యులర్ వేర్ కూడా ఉన్నాయంట? అన్నీ మ్యామ్, రెగ్యులర్ వేర్ నుంచి హై ఎండ్ ఉంటుంది. అన్ని క్లాసెస్ ఆఫ్ క్రౌడ్ వస్తారు మనకి, అందరూ రావాలి, అందరు మన వాళ్ళు, మనం వాళ్ళ అందుబాటులో ఇవ్వగలగాలి. సో ఇట్ కుడ్ బి హైయర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, అప్పర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, మిడిల్ క్లాస్ కానివ్వండి, ఎవరు వచ్చినా అతి సన్న చైన్ 10 గ్రాములలో పుస్తల తాడు కావాలన్నా నుంచి మాకు 150 గ్రాముల హారం కావాలన్నా మేము ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాం. రైట్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ విజిట్ ముకుందా జ్యువెలర్స్ అండ్ ట్రస్ట్ us, మేము మీకు ఇస్తాం. సో లైట్ వెయిట్లో మా బడ్జెట్ ఇంతే ఉంది అని అన్నా కూడా అదే బడ్జెట్లో మనకి తగ్గ జ్యువెలరీ మీరు తయారు చేసి ఇస్తారు. డెఫినెట్లీ. ఒక ఫాదర్ వచ్చి 10 లక్షలు, ఇప్పుడు రేటు పెరిగింది కదా మ్యామ్, 10 లక్షలకి ఎంత వస్తుంది? హార్డ్లీ 10 తులాలు కూడా రాదు. అవును. బట్ 10 తులాల ఐటమ్లో కూడా నేను కంప్లీట్ వెడ్డింగ్ జ్యువెలరీ, నెక్లెస్, హారం, పుస్తల తాడు, కమ్మలు సెట్ చేసి ఇస్తాం. ఓ మై గాడ్. ఆల్ ఎస్, ఎంత లైట్ వెయిట్లో మీకు ఏమేమి కావాలో తెలుసుకొని కొంచెం టైం ఇచ్చిస్తే మేము కంప్లీట్ సెట్ మీకు మేము డిజైన్ చేసి మీ బడ్జెట్లో ఇచ్చేసి పంపిస్తాం. రైట్. అలా అయితే ఇప్పుడు నాది ఒక క్వశ్చన్ ఉంది. రూపులు, అమ్మవారి రూపులు దాన్ని ఏంటంటారు, కాసుల పేరు అంటాం కదా, కాసుల పేరు అంటే హెవీగా వచ్చాయి, నెక్ వరకు ఉండే కాసుల పేరు ఉందా మీ దగ్గర? డెఫినెట్లీ ఉంది, ఇప్పుడే చూపిస్తాం. ఎంతలో నెక్ కాసుల పేరు 12 grams నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అవునా? సన్నగా నుంచి మనకి 50 grams దాకా నెక్లెసెస్ ఉంటాయి. ఒక్కసారి హారాలు చూపిస్తారా? తెప్పిస్తాం. అలాగే మీ దగ్గర డిఫరెంట్ ఉన్న ఆర్నమెంట్స్ ఏ ఉన్నాయి మాకు అవి కూడా చూపించు. తప్పకుండా. ఇందాక కాసుల పేరు గురించి అడిగాను కదా, ఇక్కడ ఒక రెడీగా అయితే మనకి, అంటే ఇక్కడ లోపల చాలా ఉన్నాయి, ఇక్కడ ఎదురుకుండా ఉన్నవి తీసుకొచ్చాం. ఇప్పుడు ఇది ఎంత ఉందండి వెయిట్? 2 తులాస్ మ్యామ్ విత్ బ్యాక్ చైన్. బ్యాక్ చైన్ 6 గ్రాములు ఉంటుంది. 2 తులాస్లో వచ్చేసింది. ఓకే. సో 2 తులాస్లో ఇది ఒకటి, 4-5 తులాస్లో హారం తీసుకొని మీరు విత్ బ్యాక్ చైన్ ఇచ్చారు, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వెనకాల తాడు పెట్టడం, అందుకే మేము కూడా మాక్సిమం బ్యాక్ చైన్ పెడతాం. బడ్జెట్ లేదు కాదమ్మా నా దగ్గర 1.5 lakh ఉంది, నాకు ఇది కావాలి అంటే మనం బ్యాక్ చైన్ తీసేసుకోవచ్చు. మీకు 1.5-1,40,000 వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఏంటి ఇవాళ రేట్ 10,200 రేట్లో, ఈ రోజు 22 క్యారెట్ 10,200 రేట్లో నీకు ఇంత లైట్ వెయిట్ లో మనం అనుకున్న బడ్జెట్ లో నెక్లెస్ వచ్చేస్తుంది. మా పాయింట్ అలా గోల్డ్ రేట్ పెరుగుతున్నా హౌ మచ్ ఎవర్ లైట్ వెయిట్ కెన్ వి డూ సో దట్ మళ్ళీ వాళ్ళ బడ్జెట్ కి రాగలగాలి. యూ షుడ్ డ్రా దట్ టు దేర్ బడ్జెట్ అగైన్. కరెక్ట్. ఇప్పుడు 3 years బ్యాక్ 5 lakhs బడ్జెట్ ఉంది, ఇవాళ 5 lakhs బడ్జెట్, అప్పుడు 10 తులాస్ వచ్చేది, ఇవాళ 5 తులాస్. సో 5 తులాస్లోనే ఐటమ్ తీయగలగాలి. జస్ట్ ఫర్ మీ క్లారిటీ కోసం. చాలా బాగుందండి, కానీ జస్ట్ టూ గుడ్. 9 తులాస్ వచ్చింది ఇదండి. ఆ. ఓకే.
ఐ థింక్ లాకెట్ ఎక్కువ హెవీగా ఉన్నట్టు లాకెట్ స్టోన్ వర్క్ వెయిట్ తినేస్తుంది మ్యామ్, కాస్టింగ్ కదా. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఇందులో కూడా లైట్ వెయిట్ ఉంది. ఉంది ఇది మనకి ఫేమస్ అన్నమాట. ముకుంద జ్యువెలర్స్ ఫేమస్ కాసుల పేరు ఇది. గణేష్ కాసుల పేరు. ఇక్కడ గణేష్ కాసుల పేరా? ఇక్కడ దేవుడు ఉన్నారు. ఓకే, ఎంత వెయిట్ ఉండొచ్చు గెస్ చేయండి మ్యామ్, మీరు కూడా గెస్ చేయండి ఎంత వెయిట్ ఉంటుంది. ఓ మై గాడ్, లైట్ వెయిట్ అయితే ఉంది యాక్చువల్లీ, బట్ లుక్స్ లైక్ హెవీలా ఉంది, ఉండడానికి హెవీగా ఉంది, ముట్టుకుంటేనే 5 తులాస్ మ్యామ్. దట్స్ ఇట్. మీరు ఒకసారి పెట్టుకొని చూడండి. 10 తులాల్లో ఉంది ఉండండి. నేను వాడు బ్లాక్ కట్టుకొచ్చిన కారణం ఏంటంటే మెడలో ఏది వేసినా మీకు క్లియర్గా ఉంటుందని కదా. బ్లాక్ అంత క్లియర్గా ఉంటుంది యాక్చువల్లీ. ఇట్స్ టూ గుడ్. అయితే ఇది 5 తులాస్లో. సో పాయింట్ ఇస్ దిస్, ఇది 8-9 తులాస్లో వచ్చేది అప్పట్లో. అవును, దీన్ని ఇప్పుడు మన బడ్జెట్కి తేవాలి కదా. కరెక్ట్. సో వీ కీప్ వర్కింగ్ ఆన్ దట్. మరి ఇంత రేట్ పెరిగినా ఎలాంటి బంగారం కొంటున్నారంటే మీ షాప్లో ఎట్లుంది, ఇంకా క్రౌడ్ ఇంత అంటే బికాస్ ఆఫ్ ఆల్ దిస్ వర్క్ వీ డూ బ్యాక్గ్రౌండ్. ఈవెన్ ఇందులో కూడా ఇందాక మీరు ఇది ఎన్ని తులాస్ చెప్పారు? 9 తులాస్ అన్నారు. బట్ ఇంత డిజైన్ కూడా ఇంకా లైట్ వెయిట్ గా చేసి ఇస్తాము అని అంటున్నారు యాక్చువల్లీ. ఇది 5 తులాస్. టూ గుడ్ అండి. అట్లా ఎవ్రీథింగ్ వి ట్రై ఇన్కార్పొరేట్. అక్కడేవో పెట్టారు మన వాళ్ళు, అవి కూడా. ఇది కూడా కాసుల పేరే మ్యామ్. మనది ముకుంద ఇస్ ఫేమస్ ఫర్ కాసుల పేరు. ఓకే, దిస్ ఇస్ 48 grams అలాంగ్ విత్ బ్యాక్ చైన్. ఓ, బ్యాక్ చైన్ 6 గ్రాములు ఉంటుంది. అవును, ఇది ఇంకా దొడ్డు బ్యాక్ చైన్. చాలా బాగుంది. 48 grams అండి. పీకాక్ వచ్చింది. అమ్మవారి కార్వింగ్ కూడా చూడండి. అవును, కార్వింగ్ చాలా బాగుంది. టూ హెవీ. ఇది ఒక్కటేస్తే చాలు, ఇంక మళ్ళీ ఇంకేమే. చిన్న చోకర్ పెట్టినా సరిపోతుంది. దట్స్ హౌ వి గెట్ ఇట్ ఇన్ 10 lakhs బడ్జెట్ లో. చాలా బాగుంది. ఇది కూడా మనకి కాసుల పేరు విత్ లాకెట్ 2.5 తులాస్ మ్యామ్. 2.5 తులాస్. అమ్మవారు చూడండి ఎంత బ్యూటిఫుల్ కార్వింగ్. అవును, డీటెయిల్డ్ ఉంటుంది. బ్యూటిఫుల్ చంపస్వరాలు. ఆగండి, నేను చెప్తాను. నా ఫేవరెట్ చెంపస్వరాలు, అందుకే అడిగి మరీ తెప్పించుకున్నా. అవును, ఒక్కొక్కటి మీకు చూపిద్దాం సరదాగా అని చెప్పని. ఇందులో పర్ల్ ఉన్నాయి, కోరల్స్, పగడాలు ఉన్నాయి, ప్లెయిన్ గోల్డ్, ఎమరల్డ్స్ ఉన్నాయి, ప్లెయిన్ గోల్డ్. ఇవేమో ముత్యాలు, ముత్యాల బుట్టాలు. నేను ఒక్కొక్కటి పెట్టి చూపిస్తాను మీకు పరిచయం. కనిపిస్తోందా? క్లియర్ గా ఉందా? ఇది ఓన్లీ పర్ల్. చెంపస్వరాలు చాలా బాగుంటాయి యాక్చువల్ గా. మా చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం. ఓ మై గాడ్, బుట్టలు చాలా ఉన్నాయి. బుట్టలు. నా కోరిక ఇలా తీర్చుకుంటున్నాను అనమాట. ఇలా చూడండి, ట్రై కలర్. ఓ మై గాడ్, ఇందులో మీరు ఏ కలర్ అడిగితే ఆ కలర్ ఉన్నాయి మన దగ్గర. టూ గుడ్ అండి, చాలా బాగుంది. ఇదైతే లెక్కలేనన్ని వెరైటీస్ ఉన్నాయి. ఆడపిల్లలకి ఎన్ని ఆర్నమెంట్స్ కావాలో. స్వామికార్యం స్వకార్యం అంటారు కదా, ఇది నాకు ఇష్టం, మీరు కూడా చూసండి. ఇలా అనమాట. అఫ్ కోర్స్ కానీ నేను సిల్వర్ పెట్టుకున్నాను, దీనికి సూట్ అవుతుంది, కానీ ఇది ఒక్కటి కాన్సన్ట్రేట్ చేయండి మీరు. చాలా బాగున్నాయండి. ఇందులో మనకి ప్లెయిన్ గోల్డ్ కావాలన్నా ఉంది, అలాగే విత్ పర్ల్ అండ్ పచ్చలు ఉంది, పింక్ కలర్ మిక్స్డ్ ఉంది. ఒకటి లేదు, మల్టీ కలర్స్ ఉన్నాయి విత్ మల్టిపుల్ డిజైన్స్. విత్ ఇది యాక్చువల్లీ చంద్రహారం టైప్ అంటాం కదా, చంద్రహారం టైప్ లో కూడా మనకి వచ్చాయి. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ లైట్ వెయిట్ లో ఉన్నాయండి. లైట్ వెయిట్ 6 గ్రాములు 7 గ్రాములు అంతే. తులం ఇది 8 గ్రాములు. ఓకే, అచ్చా. స్టెప్స్ డిపెండ్స్, స్టెప్స్ కొన్ని 4 స్టెప్స్ కూడా గ్రామ్స్. చాలా బాగుంది యాక్చువల్లీ. ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ నాకు చాలా దుద్దులు చాలా బాగా అనిపించాయి. అంటే జనరల్ వాటికన్నా కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి ఇవి. అందుకని ఇవి నవరత్నాలు అండి. నవరత్నాలు స్టడ్స్. మై గాడ్, నవరత్నాలు. మళ్ళా ఇదేమో కుందన్. మనకి ఇప్పుడు స్టడ్స్ ఫుల్ ట్రెండ్. అవును అవును, అందరు స్టడ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ స్టడ్స్ ఇష్టపడుతున్నారు. ఇది వైట్ అండ్ రెడ్ కుందన్. సో కుందన్ లో ఉన్నాయి, మనకి డైమండ్స్ లో ఉన్నాయి, సీజర్స్ లో ఉన్నాయి, ఇట్లా పర్ల్ కాంబినేషన్స్ లో ఉన్నాయి. అన్నిటి వెనకాతల రింగ్ ఉంది. ఇది ఎందుకంటే మనకి ఇది వెయిట్ ఎక్కువ ఉంటే పడిపోతుంటది, ఒక ఏజ్ వచ్చినాక ఇది ఇలా వస్తుంది. అవును అవును, అందుకు ఈ క్లిప్ ఉంటే ఏంటంటే మంచిగా స్కిన్ టైట్ గా స్టిక్ అవుతుంది. సో నేను మాక్సిమం స్టడ్స్ కి
నేనైతే క్లిప్ మన ముకుందాలో కంపల్సరీ పెట్టిస్తా. కానీ కింద ఇంకొక డిజైన్ లా కూడా ఉంది అది యాక్చువల్లీ కనిపించదు మా మీద, వెనక్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోద్దా? అండ్ ఇది ఉంటే సీల పెట్టకపోయినా నొప్పి ఉంటుంది కొందరు సీల. కరెక్ట్. సో ఈ క్లిప్ అనేది చిన్న సజెషన్, మీరు ఏదైనా హెవీ వెయిట్ కమ్మలు చేయించుకోవాలంటే క్లిప్ తప్పనిసరి పెట్టించుకోండి. అప్పుడు ముందు పడిపోకుండా ఉంటుంది, లుక్ ఉంటుంది. బట్ దిస్ ఇస్ టూ గుడ్ అసలు. అంటే కలెక్షన్ చాలా బాగుంది టు బి ఫ్రాంక్. నేనే అడిగి మరీ తెప్పించాను, బాగుంది ఇది, ఒకసారి చూపించండి అని. ఇప్పుడు లైట్ వెయిట్ లో వడ్డాణాలు 66 grams లో మ్యామ్. ఇది ఫ్లెక్సిబుల్ అన్నమాట, ఎంత లావున్నా బక్కున్నా సెట్ అయిపోద్ది. వెనకాల మనము ఇష్టం, గోల్డ్ బెల్ట్ అయితే గోల్డ్ బెల్ట్, లేకపోతే ఇప్పుడు చాలా మంది సిల్వర్ బెల్ట్ విత్ గోల్డ్ కోటింగ్ తీసుకుంటున్నారు. సో ఇది 66 grams మనకి వడ్డానం వస్తుంది, చాలా బాగుంది. ఇదేమో బ్యూటిఫుల్ కోరల్, ఈ అమ్మవారిది చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. అష్టలక్ష్మి వడ్డానం మనకి ఇది వచ్చేసి 84 grams మాత్రమే అండి. 84 grams 8.5 తులాలలో వస్తుంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి 7.5 తులాస్, 7.5 లోనే కెంపు పచ్చ. ఏంటో మగవాళ్ళకి ఏమి ఉండవు కదా, చెవులకి, చేతులకి, ముక్కుకి, కాళ్ళకి, నడువుకి, ప్రతి దానికి మాడపిల్లకే కావాలి. ఓ మై గాడ్, ఇది కూడా కానీ ఇదే మోటివేషన్ మ్యామ్. ఇప్పుడు జాబ్ కష్టపడాలి, సంపాదించడానికి ఇదే మోటివేషన్. నిజం నిజం. ఇష్టమనే కొనుక్కోవడం. మీరు ఏ బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్ లో మన దగ్గర ఉంటుందండి. ఈవెన్ వడ్డాణాలు కూడా ఓ కిలోలు లేకుండా చాలా లైట్ వెయిట్ లో ఇక్కడ ఉన్నాయన్నమాట. దట్స్ వాట్ వి మీన్ టు సే. దట్స్ రియల్లీ సో నైస్ ఆఫ్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటి అంటే, ఇంపార్టెంట్ పాయింట్స్, హైలైట్స్ అని అంటే, మేకింగ్ అనేది బయట చాలా దారుణంగా ఉంది, అది ఇక్కడ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. వేస్టేజ్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. డిజైన్స్ ఎస్పెషలీ ఏవైతే హెవీ వెయిట్లో అమ్మో మనం ఇది కొనలేము అని అనుకున్నామో ఆ డిజైన్స్ అన్నీ ఇక్కడ లైట్ వెయిట్లో మనకి దొరుకుతున్నాయి. దట్స్ వాట్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతానికి మనతో పాటు కృష్ణ గారు, వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని వివరాలు తెలుస్తుంది. కృష్ణ గారు నమస్కారం అండి. చక్కగా వెంకటేశ్వర పెట్టారు, ఇదంతా గోల్డేనా? గోల్డ్ మేడం గారు. అవునా? టోటల్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్ ఇదంతా. 22 కూడా కాదు, 24 క్యారెట్. ఓకే, ప్లేటెడ్ అనుకోవచ్చు, లేకపోతే మొత్తం ఫాయిల్ అండి. 24 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ అంటే మనకి యాక్చువల్గా మ్యానిఫోల్డ్ పేపర్ వస్తుంది చూసారా, అలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అదంతా కార్వింగ్ వర్క్ అనమాట. సో దట్స్ ఫర్ సేల్ ఓన్లీ. ఫర్ సేల్. ఎంత ఉంటుందండి అది? సుమారుగా ఒక 85,000 90,000 అలా ఉంటుంది. మనకి బైబ్యాక్ కూడా ఉంటుంది దానికి. మనం అంటే ఒకవేళ కస్టమర్ కొన్నాళ్ళ తర్వాత వెంకటేశ్వర స్వామి ఫస్ట్ తీసుకున్నారు, అది వద్దని చెప్పేసి బాలాజీ పద్మావతికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు దాన్ని రీప్లేస్ చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ జనరల్గా ఆర్డీస్ అవి చేస్తూ ఉంటారు కదా, గోల్డ్ ఆర్డీస్ అవి. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, మీరు 11 నెలలు కట్టండి, మేము 1 నెల కడతాం, లేదా మేకింగ్ ఛార్జెస్ లో మేము తక్కువ చేస్తాం, ఇలాంటివి ఆఫర్లు పెడతారు. ముకుందాలో ఎలాంటి ఉన్నాయంటే ఏం చెప్తారు? ముకుందాలో ఏంటంటే 3 types ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి మన దగ్గర. ఒకటి వచ్చేసి గోల్డ్ అక్యుములేషన్ ప్లాన్. గోల్డ్ అక్యుములేషన్ అంటే ఎవ్రీ మంత్ కస్టమర్ వాళ్ళు పే చేసినప్పుడు ఆ రోజు ఏ రేట్ ఉందో ఆ రేటు ప్రకారం వాళ్ళ అకౌంట్లో గోల్డ్ డిపాజిట్ చేస్తాం. అంటే వాళ్ళకి ఏంటంటే రేటు రిస్క్ ఉంటుంది, ఇవాళ ఉన్న రేట్ ప్రకారం ఇవాళ రేటు కొనేసుకుంటారు. 11 నెలల ప్లాన్ ఉంటుంది అది. ఈ 11 నెలలు 11 డిఫరెంట్ రేట్స్లో వాళ్ళు గోల్డ్ పర్చేజ్ చేసుకుంటారు. ఓవరాల్గా వాళ్ళకి ఎంత గోల్డ్ అయితే వస్తుందో అంత గోల్డ్కి వితౌట్ ఎనీ వేస్టేజ్, వితౌట్ ఎనీ మేకింగ్ ఛార్జ్ మనం ఆర్నమెంట్స్ ఇచ్చేస్తాం. ఇక్కడే ఆగండి ఒక్క సెకండ్. వితౌట్ వేస్టేజ్ ఎలా సాధ్యం? బయట వాళ్ళు అలా సాధ్యపడదు అని అనుకున్నప్పుడు మీ దగ్గర ఎలా సాధ్యపడదు? అదే మేడం, సాధ్యపడదు అంటే అది అబద్ధం. ఎందుకు సాధ్యపడుతుంది అని నేను చెప్తేది ఏంటంటే, వాళ్ళు మన దగ్గర డబ్బులు దాచుకుంటారు, ఆ డబ్బులతో మనం పక్కన పెట్టి బ్యాంకులో డిపాజిట్ చేసి మనం ఉండొచ్చు. దాన్ని మనం ఏంటంటే బిజినెస్లో రొటేట్ చేసుకుంటాం. ఈవెన్ ఇదే డబ్బులు మనం బ్యాంక్ నుంచి తీసుకున్నాం అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అదే ఇంట్రెస్ట్ వాళ్ళకి వేస్టేజ్ మేకింగ్ ఛార్జీ లేకుండా ఆ రూపంలో వాళ్ళకి బెనిఫిట్ ఇస్తుంది. సొంత లాభం పొరుగు వాడికి తోడుకోవడం. అంటే అట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే కస్టమర్ దగ్గర మనకి ఒక గ్రిప్పింగ్ ఉంటుంది. ఆ కస్టమర్ ఓన్లీ దాచుకున్న డబ్బులే కాకుండా ఈ 11 నెలల్లో వాళ్ళకి ఏదన్నా గోల్డ్, సిల్వర్, జ్యువెలరీ ఏదైనా అవసరం ఉన్నా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏదైనా అవసరం ఉన్నా మన స్టోర్ని వాళ్ళే రిఫర్ చేసి తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది మన స్టోర్ మీద ఫస్ట్, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు రిఫర్ చేస్తారు. అది కూడా మనకి యూజ్ అవుతుంది. ఎస్పెషలీ ఆర్డీలో నేను చాలా చోట్ల చూసాను, చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో చూసాను. అంటే నాళ్ళుగా నేను గోల్డ్ ఎలా కొనంటే ఆర్డీ ద్వారానే కొన్నాను, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఒక్కసారి కొనలేము మిడిల్ క్లాస్ వాళ్ళం. ఆర్డీ ద్వారా అయితే ఎవ్రీ మంత్ కొంచెం పే చేసుకుని సంవత్సరానికి ఒకసారి ఏదో ఒకటి ఆర్నమెంట్ చేసుకుంటే
అదే పనికొస్తూ ఉంటుంది. అవునండి, ఏదైనా కంపల్సరీ. అవసరానికి లేకపోతే ఆదుకుంటూ కష్టం. ఉంటుంది. నిజంగా మీకు తెలుసో తెలీదు, నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్. అంతేనంటారా? అంతే. ఆ. మన ఇంట్లో వాళ్ళకి ఒకేసారి 50 గ్రాములు 100 గ్రాములు కొనాలంటే కొనే పరిస్థితి చాలా కాదు. కష్టం, చాలా కష్టం. అయితే ఈ ఆర్డి విషయంలో ఒక చిన్నది ఉంది ఏంటంటే, గోల్డ్ మీరు ఆర్నమెంటే తీసుకోవాలండి అని అంటారు కొంతమంది, మీరు గోల్డే తీసుకోవాలండి అంటారు కొంతమంది, లేదా ఇక ఇది ఓన్లీ ఫర్ డైమండ్ అండి అంటారు, సిల్వర్ కొనడానికి లేదండి అంటారు. ఇక్కడ మనకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మా దగ్గర అంతా చాలా ఫ్లెక్సీగా ఉంటుంది. కస్టమర్కి ఎలా కావాలంటే అలాగా. వాళ్ళు గోల్డ్ తీసుకుంటారంటే అంటే దీంట్లో అందుకే మీకు 2 టైప్స్ పెట్టాం మనం. ఒక టైప్ ఒక టైప్ చెప్పాను మీకు. సెకండ్ టైప్ ఏంటంటే అమౌంట్ కిందే ఉంటుంది. 11 నెలలు 11 సపోజ్ 10,000 చొప్పున పే చేశారు అనుకోండి, వాళ్ళ అమౌంట్ 1,10,000 అవుతుంది. మనం ఒక 10,000 ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. ఎందుకు యాడ్ చేస్తామో కూడా నేను చెప్తానండి. ఎందుకంటే కస్టమర్ గోల్డ్ రేట్ ఫిక్స్ చేసుకోవట్లేదు. ఒకవేళ ఫ్యూచర్లో గోల్డ్ రేట్ పెరిగితే కస్టమర్ నష్టపోకూడదు కాబట్టి మనం ఒక 10,000 మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. వాళ్ళు ఎంతైతే ఈఎంఐ పే చేస్తున్నారో ఆ అమౌంట్ మనం పే చేసి యాడ్ చేసి టోటల్ వాల్యూకి వితౌట్ వేస్టేజ్ వితౌట్ మేకింగ్ ఛార్జ్ ఆర్నమెంట్ ఇస్తాం. ఓకే ఓకే. మన దగ్గర దానికి కండిషన్స్ ఏంటంటే కండిషన్స్ ఎక్కువ ఏముండవు. కొన్ని మన దగ్గర ప్రీమియం ఐటమ్స్ ఉంటాయి. ప్రీమియం అంటే ఇప్పుడు డైమండ్స్ అని, కుందన్స్ అని, ఈ మధ్య అంతా కొంచెం 18 క్యారెట్ బాగా ఫేమస్ అయింది. 18 క్యారెట్ బాగా యూజ్ చేస్తున్నారు ఎందుకంటే రేటు కాన్సెప్ట్. కాకపోతే ఏంటంటే 22 క్యారెట్ ఆర్నమెంట్స్ తయారు చేయడానికి ఏంటంటే కారిగర్స్ కొంచెం తక్కువ ఛార్జ్ మన దగ్గర ఛార్జ్ చేస్తారు. 18 క్యారెట్ ఏంటంటే కొంచెం మెటల్ హార్డ్ ఉంటుంది. ఆ హార్డ్నెస్ వల్ల ఏంటంటే వాళ్ళకి వర్క్మెన్షిప్ ఎక్కువ అవుతుంది, కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అందువల్ల అది ప్రీమియం కేటగిరీలోకి వెళ్తుంది. ఆ వస్తువులు కూడా తీసుకోవచ్చు కస్టమర్ ఈ ప్లాన్స్లో ఉన్నవాళ్ళు. కాకపోతే దానికి ఏంటంటే 100% వైవ్ ఆఫ్ చేయము, 50% వైవ్ ఆఫ్ చేస్తాం. అంతేగాని ఇవే తీసుకోవాలని కండిషన్ ఉండదు, ఏవైనా తీసుకోవచ్చు. ఈ 3 టైప్స్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఏదైతే విఏ ఉందో అది 50% వాళ్ళు పే చేయాలి, 50% మేము బేర్ చేస్తాం. కానీ మళ్ళీ మనం ఆ ఆర్నమెంట్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఎంత లాస్ అయ్యే అవకాశం ఉంది? ఎంత లాస్ అంటే వాళ్ళకి ఇప్పుడు 11 నెలల ప్లాన్లు తీసుకున్నారు కదా, వాళ్ళకి ఏముంటుంది లాస్? వాళ్ళకి మనం ఏం ఛార్జ్ చేయట్లేదుగా. వాళ్ళు లాస్ అయ్యేది ఒక జిఎస్టీ ఒకటే. ఒకవేళ వాళ్ళు తీసుకున్న ఆర్నమెంట్స్ లో స్టోన్స్ ఉంటే ఆర్నమెంట్ లో కూడా మళ్ళీ మనకి లాస్ ఉంటుంది. ఇంత ఉండదండి, చేస్తే తప్పండి, అది రాంగ్ అండి. ఈ ప్యూరిటీ ఇంత లేదు, 100% రాంగ్ అండి. రైట్. ఇప్పుడు ఇది అవన్నీ ఒకప్పుడు, ఇప్పుడు అన్ని చోట్ల ప్యూరిటీ టెస్టింగ్ మిషన్స్ వచ్చేసినాయి. ప్రతి వస్తువు మన దగ్గర కొన్నదైనా బయట కొన్నదైనా సరే మనం జస్ట్ 20 సెకండ్స్ స్కాన్ చేస్తే అందులో ఎంత ప్యూరిటీ ఉందో వచ్చేస్తుంది మనకి డీటెయిల్స్. దాని ప్రకారం తీసేసుకుంటారు కస్టమర్, అక్కడ అలా లాస్ ఉండదు. ఇప్పుడు సపోజ్ సిల్వర్ లో నేనే ఉన్నాను, మీ దగ్గర ఒక ఐటెం కొన్నాను. అవునండి. కొన్న తర్వాత మళ్ళీ అది ఎక్స్చేంజ్కి వచ్చినప్పుడు మీరు తీసుకునేటప్పుడేమో మీ దగ్గర కొనేటప్పుడు 100% మీరు తీసుకుంటారేమో, రిటర్న్ మీకు ఇచ్చినప్పుడు ఓన్లీ 70% క్యాల్కులేట్ చేస్తున్నారు. ఎందుకు? కాదండి, 70% కాదు. అదే మీరు చెప్పింది కరెక్టే. కొన్ని చోట్ల 70% చేస్తాం. అంటే అందులో కూడా 2 టైప్స్ ఆఫ్ వెరైటీ ఉంటాయండి. రెగ్యులర్ వెరైటీ అంటే 80% ప్యూరిటీ ఉంటుంది. దాంట్లో కూడా 92.5% ప్యూరిటీ ఉంటుంది. 92.5% అంటే 80% కన్నా ఒక 12.5% ఎక్స్ట్రా ఉంటుంది. ఆ 2 టైప్స్ ఉంటాయి. కస్టమర్ ఏది తీసుకుంటే అది మనం దానికంటే ఐటమ్ బట్టి అందులో ప్యూరిటీ 2 టైప్స్ ఆఫ్ ప్యూరిటీ ఉంటాయని చెప్పాను కదా. 80% ప్యూరిటీ తీసుకున్నారు అనుకోండి, మీరు అన్నట్టు 100% ఛార్జ్ చేస్తారు. మేకింగ్ ఛార్జ్ అనేది మనం ఏం వేయం, బయట మేకింగ్ ఛార్జ్ కూడా వేస్తాం, మనం మేకింగ్ ఛార్జ్ వేయము. కానీ 80% అయినా కానీ వస్తువు తయారు చేసేప్పుడు మనం వర్కర్కి అయితే దాని తయారు ఛార్జీలు పే చేయాలి కదా. సిల్వర్కి ఏంటంటే కాస్ట్ తక్కువ కదా, ఛార్జీ చాలా ఎక్కువ చేస్తారు వర్కర్. అందువల్ల ఏంటంటే మనం కస్టమర్కి వేస్టేజ్ మేకింగ్ ఛార్జీ ఏమీ లేకుండా ఓన్లీ సిల్వర్ ప్రైస్కి ఇస్తున్నాం, ఓన్లీ 3% జిఎస్టీ తీసుకున్నాం. అందుకోసమే రీసేల్ వాల్యూలో ఎప్పుడన్నా మార్చుకునేవాళ్ళు. ఇప్పుడు కొనేటప్పుడు ఫేవర్ అవుతుంది కస్టమర్కి, కానీ మార్చేవాళ్ళు చాలా తక్కువ మంది. మార్చడం అనేది కొన్న వాళ్ళలో ఒక 10% మారుస్తారు కాబట్టి ఆ 80% పెట్టడానికి రీజన్ అది. ఒకవేళ 92% తీసుకుంటే 92% ఇస్తాం రీసేల్ వాల్యూ. 3 టైప్స్ చెప్పాను. ఇంకొక ప్లాన్ ఏంటంటే మన దగ్గర ఏంటంటే 1 టైం డిపాజిట్ ప్లాన్ ఉంటుంది. అంటే ఓల్డ్ గోల్డ్ కస్టమర్స్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఓల్డ్ గోల్డ్ అంటే యూజ్ చేయకుండా కొంతమంది బ్యాంక్ లాకర్లో పెట్టుకుంటారు పాత బంగారాలు. అవన్నీ ఏంటంటే వాళ్ళ లాకర్లో పెట్టుకోకుండా మా దగ్గర డిపాజిట్ చేశారనుకోండి, వాళ్ళకి ఇవాళ ఏ రేట్ ఉందో ఎన్ని గ్రామ్స్ ఉందో అన్ని గ్రామ్స్ వాళ్ళ బంగారం మా దగ్గర ఉన్నట్టు మనం బాండ్ అనేది జనరేట్ చేస్తాము. వాళ్ళు 6 మంత్స్ తర్వాత వచ్చి ఆ వెయిట్కి సరిపడా కొత్త ఆర్నమెంట్ తీసేసుకోవచ్చు వితౌట్ ఎనీ వేస్టేజ్, వితౌట్ ఎనీ మేకింగ్ ఛార్జ్. ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ ప్లాన్. ఈ ప్లాన్లో కస్టమర్ ఓల్డ్ గోల్డ్ అయినా డిపాజిట్ చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అయినా డిపాజిట్ చేసుకోవచ్చు, అది వాళ్ళ చాయిస్. అంటే ఇది నథింగ్ బట్ గోల్డ్ లోన్ లా ఉంది. లోన్ కాదండి, గోల్డ్ డిపాజిట్. అది కూడా ఒక వన్ ఆఫ్ ది ప్లాన్, పర్చేజ్ ప్లాన్ లో వన్ ఆఫ్ ది డిఫరెంట్ ప్లాన్. ఎందుకంటే ఇవాళ రేపు ఆర్నమెంట్స్ అకేషనల్ గానే యూజ్ చేస్తారు.
అంతేనండి ఇప్పుడు ఇంట్లో ఏదైనా పెళ్ళి వచ్చినా ఏదైనా పెద్ద ఫంక్షన్ వచ్చినా యూజ్ చేస్తారు. మిగతా టైంలో ఇంట్లో బీరువాలో ఉంటాయి, లేదంటే బ్యాంక్ లాకర్లో ఉంటాయి. అవును. వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ లాకర్లో పెట్టినా ఇంట్లో పెట్టినా సరే నెక్స్ట్ ఫంక్షన్కి వేసుకున్నప్పుడు అది ఆల్రెడీ యూజ్డే కదా. అవును. అఫ్ కోర్స్ ఎమ్మటే వన్ టైం 2 times అని కానీ ఇవాళ కల్చర్ ఎలా ఉందంటే ఒక వస్తువు ఏదన్నా కొంటే మనం కొన్న నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ కొత్త మోడల్స్ వస్తుంటే టెంప్టింగ్గా ఉంటాయి. అప్రాక్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈవెన్ మొబైల్ ఫోన్ కానీ కార్లే మార్చేస్తున్నారు, పెద్ద కార్లే మార్చేస్తున్నారు. అంటే ఆ కార్లు అంటే మొబైల్ అంటే మనకి రీసేల్ వాల్యూ నాకు తెలిసి 50-60% కూడా రాదు. ఈ బంగారానికి ఏంటంటే మనం 100% బైబ్యాక్ ఇచ్చే దానికోసం అలా మార్చుకునేటప్పుడు మళ్ళీ వాళ్ళకి వేస్టేజ్ పడకూడదు కాబట్టి 6 months మన దగ్గర డిపాజిట్ చేస్తే సేమ్ వెయిట్కి మనం కొత్త ఐటమ్ ఇచ్చేస్తాం. దట్స్ సో నైస్. అంటే మీ దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న ఆర్నమెంట్స్ పెట్టుకుని మీకు బోర్ అయిపోయి దీన్ని మనం మళ్ళీ రీమోడల్ చేయించుకోవాలని అనుకున్నా, కొత్త ప్యాటర్న్లోకి వెళ్ళాలనుకున్నా, సో మీ దగ్గర పెడితే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అంతే కదా మరి. కరెక్ట్. అలాగే మా దగ్గర ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్, యాడెడ్ బెనిఫిట్ అంటే బయట మార్కెట్లో మీరు అంటే ఇప్పుడు అంతా ట్రెండింగ్ అంతా స్టోన్ ఐటమ్ అండి. ప్లెయిన్ ఐటమ్ ఎవరు పెద్ద మూమెంట్ లేదు. స్టోన్ ఐటమ్ కస్టమర్ వెలగ వేలు పెట్టి రాళ్ళ ఛార్జ్ పే చేస్తారు. బయట మార్కెట్లో ఎక్కడ రీసేల్ వాల్యూ ఉండదు. మనం ఏంటంటే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసాము 65% బైబ్యాక్ కూడా ఇస్తున్నాం వాళ్ళకి. మన దగ్గర కొన్న రాళ్ళన్నిటికీ బిల్లులో మేము ఎంతైతే ఛార్జ్ చేసామో ఆ టోటల్ వాల్యూ మీద 65% బైబ్యాక్ ఇస్తాం. ఆల్ స్టోన్స్, మళ్ళీ దానికి కండిషన్ ఏం లేదు. ఆల్ స్టోన్స్ కానీ బీడ్స్ కానీ ముత్యాలు కానీ ఏదైనా, ఒకవేళ అవి డైమండ్స్ అయితే 100% బైబ్యాక్. అన్కట్ డైమండ్స్ అంటే పోల్కి చక్రీస్ అన్నట్టు వాటికి వచ్చేసి 80% బైబ్యాక్. అలా ప్రతి దానికి మన దగ్గర కొన్న కస్టమరు ఫ్యూచర్లో మార్చుకోవాలనుకుంటే ఫీల్ ఫ్రీ అనమాట. హ్యాపీగా వచ్చేసి తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఎక్స్చేంజ్కి మాట్లాడుకోవచ్చు, కొత్త ఐటమ్ తీసుకో. కానీ చాలా మంది మార్కెట్లో ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల ప్రకారం వీళ్ళు మేకింగ్ ఇవ్వట్లేదు లేదా వేస్టేజ్ లేదు అని అంటే క్వాలిటీ ఏమైనా తగ్గిందేమో అన్న ఆలోచన వస్తుంది. అలా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను చెప్తాను ప్రతి దానికి కంట్రోల్ ఉందండి ఈరోజు. అంటే ఇండియన్ గవర్నమెంట్ BIS ద్వారా కంట్రోల్ చేస్తుంది. ప్రతి వస్తువుకి ఈవెన్ 18 క్యారెట్ అయితే 75% ప్యూరిటీ హాల్ మార్క్ వేయించాల్సిందే. 22 క్యారెట్ అయితే 91.6 ప్యూరిటీ హాల్ మార్క్ వేయించాల్సిందే. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి హాల్ మార్క్ కూడా ఏదో సాదాసీదాగా మనం వెళ్ళి అలా వేసి ఇచ్చేయమంటే వేసి రండి. సర్టిఫైడ్ ల్యాబ్స్ ఉంటాయి. మనం తయారు చేసిన వస్తువు మన వర్క్షాప్ నుంచి రాగానే మనం ల్యాబ్కు పంపించాలి. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చెక్ చేసి ప్రతి ఆర్నమెంట్కి సపరేట్ కోడ్ ఉంటుంది. ఈ మధ్య HUID అని వచ్చింది. అంటే ప్రతి ఆర్నమెంట్కి సపరేట్ కోడ్. మన వస్తువు తయారు చేసిన దాన్ని ఆ వస్తువు మీద ఆ కోడ్ జనరేట్ చేస్తారు లేజర్ ప్రింట్ ద్వారా. ఆ కోడ్ నెంబర్ మనం BIS కేర్ అని ఒక యాప్ ఉంది, ఆ యాప్లో చెక్ చేసుకుంటే దాని హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. ఓకే. అంటే అలా వాళ్ళు హాల్ మార్క్ వేసేటప్పుడు వితౌట్ చెకింగ్ వేరు కాబట్టి అది ఏ షాప్ అయినా, అది మన షాప్ అయినా కాదు, అది ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్ కాబట్టి దాన్ని మనం మ్యానిపులేట్ చేసేది ఉండదు. ఆ గ్యారంటీ అయితే మనం ఇవ్వగలం. రైట్. ఎందుకంటే మేడం మీరు ఇద్దరున్నారు కాబట్టి ఇద్దరికి 2 సెగ్మెంట్ అని అనుకుంటే మీరు ఒకసారి సిల్వర్ సెగ్మెంట్ అది ప్రస్తుతానికి మనం సిల్వర్ ఇక్కడ సెక్షన్కి వచ్చేసాం. కృష్ణ గారు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు దీపాలు ఇవి యాంటిక్వి, ఇవి నార్మల్వి. ఇప్పుడు ఒక్కసారి సపోజ్ దీనికి దానికి మేకింగ్ లో కానీ ఇప్పుడు మేకింగ్ లేదన్నారు అబ్సల్యూట్లీ మీరు. వీటికి ఉన్నాయి, వీటికి ఉంటాయి. యాంటిక్ కి మేకింగ్ ఉన్నాయి. ఓకే. వేస్టేజ్ దేనికి ఉండదు. వేస్టేజ్ దేనికి? సిల్వర్ ఆర్టికల్స్ లో దేనికి వేస్టేజ్ లేదు, ఓన్లీ మేకింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, యాజ్ ఇట్ ఈస్ గా మనకి వెయిట్ ఎంత ఉందో అంతే వాళ్ళు పే చేస్తే సరిపోతుంది. ఓన్లీ వెయిట్, సిల్వర్ రేట్, GST 3%. అచ్చా, ఓకే. ఇవి వెయిట్ ఎంత ఉందో అంతే కాస్ట్, అండ్ దీని మీద GST మనం ఎలా అన్నా పే చేయాల్సిందే. మేకింగ్ కానీ వేస్టేజ్ కానీ లేదు అని అంటున్నారు. ఇస్ ఇట్ రైట్? అంతేనండి. ఇది ఎంత ప్యూరిటీ ఉంటుంది? 80% ప్యూరిటీ. కొనేటప్పుడు 80% ప్యూరిటీ, అమ్మేటప్పుడు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసినప్పుడు 80% ఇస్తారు. సీరియస్లీ? పక్కా. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వెండి మనం కొనేటప్పుడు వాళ్ళు 100% అమౌంట్ తీసుకుంటారు ఇన్ జనరలీ. అమ్మేటప్పుడు వాళ్ళు కొనేటప్పుడు మాత్రం ఎక్స్చేంజ్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు 70% ఇది 65 అంటూ ఉంటారు. సో ఇక్కడ మాత్రం మీరు ఏ ప్యూరిటీలో కొన్నామో అదే ప్యూరిటీలో తీసుకుంటాం అంటున్నారు. 80% ప్యూరిటీ, ఫుల్ ఛార్జ్ పే చేస్తాం. ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్ ఏమీ లేవు. ఎంత వెయిట్ ఉంటే అన్ని గ్రాములకి మాత్రమే ఛార్జ్ చేస్తాం. వేస్టేజ్ రూపంలో కానీ మేకింగ్ ఛార్జ్ రూపంలో కానీ ఏమీ ఈ వర్క్మెన్షిప్ కోసం కానీ ఏం చేయం. 80% ప్యూరిటీ ఉంటుంది, 100% ఛార్జ్ తీసుకుంటాము, 3% GST తీసుకుంటాము. ఫ్యూచర్ లో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసేటప్పుడు 80% బైబ్యాక్ ఇస్తాం. బయట మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఒక దానికి లాకింగ్ ఏమి ఉండదు. వాళ్ళు వచ్చిన కస్టమర్ని బట్టి 60, 65, 70 అలా చెప్తా ఉంటారు. అలా ఇవి యాంటిక్ ఫినిషింగ్ ఉన్న దీపపు కుందులు అన్నమాట. చాలా బాగున్నాయి.
దీనికి మేకింగ్ ఛార్జ్ ఎందుకు వేస్తామంటే ఓన్లీ ఫర్ దిస్ వర్క్మెన్షిప్. అవును. ఇదేంటంటే ఓవరాల్ ఎక్కడ పడితే అక్కడ తయారవుతుంది. ఇది ఓన్లీ రాజస్థాన్లో జైపూర్ నుంచి మనం స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేపిస్తాం. ఓకే. ఆ వర్కర్స్ ఓన్లీ జైపూర్లోనే ఉంటారు, ఇంకెక్కడ దొరకరు. లోకల్లో ఈ ఆర్నమెంట్స్ ఆర్టికల్స్ తయారు కావాల్సింది వాళ్ళు ఏంటంటే కొంచెం డిమాండ్, ఎందుకంటే వాళ్ళకు కూడా టైం పడుతుంది ఈ వర్క్ చేయడానికి. ఆ వర్క్మెన్షిప్ ఛార్జెస్ మాత్రమే మినిమం తీసుకుంటాం. అది వేస్టేజ్ ఏమి తీసుకోండి, ఓన్లీ మినిమం మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటాం. ఎక్స్చేంజ్ పరంగా చూసుకుంటే అన్ని 80% ఎక్స్చేంజ్ ఉంటుంది. మనకి ఏంటంటే యాంటిక్కి నార్మల్కి వేరియేషన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఈ రెండు ఒకటే సైజు, ఇది అష్టలక్ష్మి చెంబి, ఇది అష్టలక్ష్మి చెంబి. ఇది వచ్చేసి 300 గ్రామ్స్ వస్తుంది, అదే 600 గ్రామ్స్ వస్తుంది. అది ఎందుకంటే వర్క్మెన్షిప్ సాలిడ్ ఉంటుంది. ఆ కార్వింగ్ చేయడం కోసం ఏంటంటే ఇలా లైట్ గా ఉందనుకోండి, ఆ కార్వింగ్ చేయలేడు వర్క్. ఇదంతా 3D వర్క్ అన్నమాట. ఈ వర్క్మెన్షిప్ కోసం ఏంటంటే కొంచెం వాళ్ళు మెటల్ ఎక్కువ పెట్టాలి. యాక్చువల్లీ ఫేస్ డీటెయిలింగ్ కానీ ముద్ర డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుందండి. అబ్సల్యూట్లీ యాంటిక్ కి రెగ్యులర్ కి అదే వేరియేషన్ అండి. ప్లస్ ఏంటంటే సిల్వర్ కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గాలి తగిలితే నల్లబడిపోతుంది. లాంగ్ రన్ లో మనం ఏంటంటే యూజ్ చేయకుండా ఓపెన్ గా పెట్టేసాం అనుకోండి, మీరు అబ్జర్వ్ చేశారు ప్రతి దానికి మేము కవరేజ్ పెట్టాం, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కవరేజ్ పెట్టాం. గాలి తగిలితే నల్లబడిపోతుంది. ఈ యాంటిక్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ మనకి డల్ ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి ఎప్పటికి ఇంతే ఉంటుంది. యాంటిక్ వల్ల అదో బెనిఫిట్. అవును. మీరు ఎలా క్లీన్ చేస్తారు వెండి వస్తువులు? యాక్చువల్లీ ఇక్కడ మేము ఏంటంటే పర్టికులర్ గా మేము క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అన్నిటికీ కవర్లేసి పెడతాం కాబట్టి మాకు అవసరం ఉండదు. కస్టమర్స్ కి మేము సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు బేసిక్ గా ఈ పీతాంబరి పౌడర్ అని ఉంటుంది, లేదంటే కాల్గేట్ పౌడర్ ఉంటుంది. అంటే ఆ కాల్గేట్ మనం చెప్పాలి, అది కూడా మనకు బాగా యూజ్ అవుతుంది. జస్ట్ కాటన్ మీద దాని మీద కాటన్ చల్లుకొని జస్ట్ ఇలా క్లీన్ చేసేస్తే కొంచెం గట్టిగా తుడిస్తే వెళ్ళిపోతుంది. అంటే పెద్ద ఐటమ్స్ ఎప్పుడైనా సరే ఏదైనా అకేషన్ ఉంది, పెళ్లి లాంటివి, ఇవి కొంచెం మాకు క్లీన్ చేసి బాగా యూజ్ మీ దగ్గరికి వస్తుంటాయా? మాకు కొంచెం క్లీన్ చేసి ఇవ్వండి, లేదంటే కొంచెం పాలిష్ చేసి వస్తూ ఉంటాయి. అంటే 1 అంటే మనం ఇమీడియట్ గా చేసిస్తాం, కానీ నంబర్ ఆఫ్ ఉన్నాయి అనుకోండి, మనం వర్క్ షాప్ పంపించి చేపిస్తాం. దానికి మినిమం ఛార్జ్ ఉంటుంది, ఆ ఛార్జ్ పే చేస్తాం. మన దగ్గర కొన్ని వాటికి అయితే మనం సర్వీస్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తాం. మాక్సిమం ఏంటంటే సిల్వర్ ఎవరు సర్వీస్ కోసం రారు, ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుంటారు, కానీ మళ్ళీ పాతదే పాలిష్ చేయించుకుని ఎవరు పెట్టుకోరు. కరెక్ట్. ఇవన్నీ ఇవి కూడా ఒకసారి అది టివర్ ఇందులోనే దిస్ ఇస్ యాంటిక్, అది దిస్ నార్మల్ థింగ్. అవునండి. సైజ్ పరంగా చూడడానికి ఒకటేలాగా ఉంటాయి, వెయిట్ పరంగా చూసుకుంటే దీనికన్నా ఒక 30-40% వెయిట్ ఎక్కువ యాంటిక్. యా, ఇది చాలా వెయిట్ ఉంది యాక్చువల్లీ. కరెక్ట్. దట్స్ సో నైస్ అండి. అండ్ దిస్ ఇస్ సిల్వర్ ఐటమ్స్, అలాగే సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూపిద్దామండి. ఇప్పుడు సిల్వర్ ఆర్నమెంట్ దగ్గరికి వచ్చాం. ఇవన్నీ సిల్వర్ ఆర్నమెంట్స్ అనమాట. యాక్చువల్లీ ఎక్కడ అలా లేవు, ఫినిషింగ్ చాలా బాగుందండి. టు బి ఫ్రాంక్, దీన్ని మామిడి పిందెలు అని అంటారు, మ్యాంగో హారం అంటారు. ఎక్కడా కూడా సిల్వర్ లా అస్సలు లేదు. మీరు ఎలా చూసినా కూడా ఫీల్ రాదు అసలు. అవును. మెడలో వేసుకున్నారంటే గోల్డ్ ఆర్నమెంట్ ఫీల్ వచ్చేలాగా పాలిషింగ్ విషయంలో కానీ వర్క్మెన్షిప్ విషయంలో కానీ కేర్ తీసుకుంటాం. ఇది దీని కాస్ట్ ఎంత ఉందండి? వెయిట్ కానీ కాస్ట్ కానీ ఎంత ఉంది తెలుసుకోవచ్చా? దీని కాస్ట్ వచ్చేసి 19,490 అండి. వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్. సారీ, ఇది నెక్లెస్ అండి దీనిది. ఓకే, ఇది ఒక్కసారి మీరు ఒకసారి చూసి చెప్పండి. అంటే చాలా బాగుంది యాక్చువల్గా. అది ఇది వచ్చేసి 23,300 ఉందండి. 23,300. సిల్వర్ వెయిట్ ఎంత ఉంది? ఇది సిల్వర్ వెయిట్ వచ్చి సుమారుగా ఒక 60 గ్రామ్స్ అలా ఉండొచ్చు అప్రాక్సిమేట్గా. కూడా ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న రేట్లను దృష్టిలో పెట్టుకుని అందరూ గోల్డ్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం అని చెప్పి మనం సిల్వర్ జ్యువెలరీ అనేది ఇంట్రడ్యూస్ చేసాము. ఐరా సిల్వర్ జ్యువెలరీ, దానికి కూడా ఒక సెపరేట్ బ్రాండ్ ఉంది, ఐరా సిల్వర్ జ్యువెలరీ. ఎందుకంటే స్పెషల్ కేర్ తీసుకుని మనం కస్టమర్స్కి, ఇప్పుడు గోల్డ్ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది చిన్న చిన్న ఫంక్షన్ల కోసం అని చెప్పి సిల్వర్ ఆర్టికల్స్ సరదాగా తీసుకుంటారు. వాళ్ళకు కూడా ఏంటంటే దాంతో పాటు కలిపి తీసుకున్నప్పుడు వాళ్ళకి గోల్డ్ అన్న ఫీల్ కలగాలి చూసే వాళ్ళకి. దానికోసం మనం ఏంటంటే ఫినిషింగ్ అది బాగా అరేంజ్ చేస్తాం అనమాట. ఈవెన్ నక్షి వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడా కూడా తేడా ఉండదు. గోల్డ్ లో నక్షి వర్క్ ఎలా ఉంటుందో, గోల్డ్ ఎవరైతే ఇచ్చేస్తారో ఆ వర్కర్స్తో చేస్తారు. ఇది కూడా సిల్వరే కదా లైట్ తీసుకొని వేరే ఎక్కడ పడితే అక్కడ చేపించి ఫినిషింగ్ లేకుండా మనం ఇంట్రడ్యూస్ చేసి గోల్డ్ వర్కర్స్ తో పగడాలు కానీ ఎమరాల్డ్స్ కానీ క్వాలిటీ పరంగా నో కాంప్రమైజ్ అనమాట. లుక్ పరంగా చూసుకుంటే రియల్ స్టోన్స్ అన్న ఫీల్ వస్తుంది. ప్లస్ ఏంటంటే మనం వీటికి కూడా రీసేల్ వాల్యూ ఉందండి మన దగ్గర. సిల్వరే కదా అని చెప్పి లైట్ తీసుకోవడం కాకుండా కస్టమర్స్ ఫ్యూచర్ లో ఎక్స్చేంజ్ చేసుకుని మళ్ళీ సిల్వర్ జ్యువెలరీ కనుక తీసుకుంటే 70% బైబ్యాక్ ఇస్తాం. అవునండి. ఇవాళ బిల్లు వాళ్ళు 10,000 పెట్టి బిల్ చేశారు, 7,000 రూపాయలు ఎప్పుడైనా సరే రిఫండబుల్.
కొత్త ఆర్నమెంట్ బిల్ నుంచి ఈ 7,000 మైనస్ చేసేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్స్. ఈవెన్ కాసుల పేరు కూడా ఉన్నట్టుంది కదా, కాసులు. ఒకసారి చూపిద్దామండి. కాసుల పేరు నాన్ పథకం ఇది బాగా ట్రెండింగ్గా ఉంది మళ్ళీ. బా, మొత్తం సాలిడ్ గా ఉందండి, మామూలుగా లేదు అసలు ఇది. చాలా తక్కువ కాస్ట్ అండి, 33,600 అండి ఇది. ఓ వావ్. వెయిట్ పరంగా చూసుకుంటే దగ్గర దగ్గర 78 గ్రామ్స్ దాకా ఉంది, 78-80 గ్రామ్స్ దాకా ఉంది. 33,600 మాత్రం. సర్వీసింగ్ ఉందా అండి వీటికి? సర్వీస్ ఉంటుందండి ఫ్యూచర్ లో, మళ్ళీ అంటే మనకి పైన పాలిష్ ఏదైనా పోతే కనుక సర్వీస్ చేసుకోవచ్చు. దానికి మినిమం ఛార్జ్ ఉంటుంది, ఆ ఛార్జ్ పే చేయాలండి. ఈవెన్ వెనకాతలు కూడా చాలా ఎక్కడ నీట్ ఫినిషింగ్ అంతే, ఉంది. అసలు గోల్డ్ మీకు గోల్డ్ అని చెప్తే నమ్మాల్సిందే కస్టమర్. Yeah. మన ఇప్పుడు కొంతమంది ఏంటంటే బయట ఊర్లో వెళ్ళేటప్పుడు గోల్డ్ సేఫ్టీ ఉండదన్న ఉద్దేశంతో సిల్వర్ తీసుకెళ్తా ఉంటారు. ఒకప్పుడు 1 గ్రామ్ గోల్డ్ వాడేవాళ్ళు కాగా ఇప్పుడు ఏంటంటే సిల్వర్ వాడుతున్నారు. ఇందులో చిన్నవి లేవండి, అన్ని పెద్ద పెద్ద వేశారు. చెన్నై కూడా ఉంది. అంటే చెన్నై నెక్లెస్ ఎక్కువ సెల్, అంటే కాసుల పేర్లు ఏంటంటే లాంగ్ కి ప్రిఫరెన్స్. అవును అవును నెక్లెస్ హారాలంటే షార్ట్ లాంగ్ వెళ్తాయి కానీ అవును బేసిక్ గా కాసుల పేర్లు ఏంటంటే లాంగ్ ప్రిఫరెన్స్ ఇస్తాం. మనం కస్టమైజ్ కూడా చేస్తాం వీటిని. అవునండి. ఒకవేళ ఇప్పుడు ఇది నచ్చింది కస్టమర్ షార్ట్ పీస్ కావాలి, ఆర్డర్ తీసుకుంటే ఒక 15-20 డేస్ లో వాళ్ళకి తయారు చేసి ఇచ్చేస్తాం. ఓ ఓకే. సో మా దగ్గర ఏదైనా మంచి డిజైన్ ఉన్నా కూడా మీకు మీ తీసుకొచ్చి ఇష్టం ఇవ్వచ్చు. మరి ఏదన్నా సరే. దట్స్ సో నైస్. మీరు ఇవాళ రేపు మార్కెట్ లో సోషల్ మీడియాలో చూపిస్తూ ఉంటారు, అవును, వేరే షాప్ లో కొన్ని చోట్ల అక్కడ మార్కెట్ లో ఎక్కువ రేట్ ఉంటుంది. అవును. అదే మీరు మా దగ్గరకు వచ్చి కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేస్తే వెయిట్ ని బట్టి ఎంత కాస్ట్ పడుతుంది. ఇప్పుడు దీన్ని సపోజ్ దీని మీద రేట్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది, డివైడెడ్ బై కొడుతుంది. అదే రేటు మీ ఆర్డర్ ఇచ్చి దానికి కూడా మనం ఇస్తాం, కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది ఓన్లీ గోల్డ్ ప్లస్ బీడ్స్ లో చూపించాం, ఇదే మనకి స్టోన్స్ లో కూడా ఉంది. స్టోన్స్ లో కూడా ఉంది. ఇప్పుడు చూడండి ముత్యాలు, ఇది యాక్చువల్ గా ఇవి స్టోన్స్. ఇందులో సీజెడ్ వర్క్ లో కూడా ఉంటాయి, డైమండ్ ఫినిషింగ్ వస్తుంది, అవి కూడా చూపిస్తాను మీకు. తప్పకుండా అండి. ఇప్పుడు సిల్వర్ లోనే స్టోన్ ఆర్నమెంట్స్ ఏ ఉన్నాయి అనేది ఇప్పుడు చూపించబోతున్నాను. కృష్ణ గారు ప్లీజ్. ఇదిగోండి, ఇది వచ్చేసి డైమండ్ వర్క్ అండి. ఇది 3 స్టెప్స్ లో వస్తుంది. మీరు చూస్తే కంపల్సరీ సిల్వర్ జ్యువెలరీ అని ఎవ్వరూ అనుకోరండి. ఆ వర్క్ మెన్షిప్ అలా ఉంటుంది. ఎక్కడ వర్క్ విషయంలో నో కాంప్రమైజ్. మంచి మంచి వర్కర్లతో చేపిస్తాం మనము. స్టోన్ చాలా బాగుంది, రియల్ లైక్ డైమండ్. అంతే, సీజెడ్ అయినా సరే డైమండ్ ఫీల్. ఇది ఎంత ఉందండి కాస్ట్ ఇప్పుడు? ఇది వచ్చేసి మీకు 39,000 అండి. అంతే అంతే. సపోజ్ ఇప్పుడు 39,000, 1,000, 40,000 పెట్టి కొనుక్కున్నాము, నెక్స్ట్ టైం ఇది ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం, అది 70% అంటే సుమారుగా 27,000 వాళ్ళకి రిఫండ్. నెక్స్ట్ జ్యువెలరీలో ఇది మైనస్ అయిపోతుంది. అంటే సిల్వర్ జ్యువెలరీ. సో నైస్ అండి, చాలా బాగుంది. ఇందులో మీకు లైట్ వెయిట్ ఉంటాయి, హెవీ వెయిట్ ఉంటాయి. ఇవన్నీ కూడా కొంచెం సింపుల్ గా ఉన్న డిజైన్స్. అది చూడండి మీరు, అసలు ఎక్స్క్లూజివ్ అన్నమాట. అసలు చాలా రియల్ ఎమరాల్డ్స్, రియల్ మోజోనైట్. యాక్చువల్ గా పోల్కి డైమండ్స్ లో వస్తుంది ఈ వర్క్. అవును, మీరు అబ్జర్వ్ చేశారు లేదు, గోల్డ్ లో పోల్కి డైమండ్స్ లో ఫ్లాట్ పోల్కీస్ అంటారు, కానీ ఇవి మోజోనైట్స్. సిల్వర్ లో మనం మోజోనైట్స్ తో చేపిస్తాం. ఈవెన్ ఎమరాల్డ్ స్టోన్ కూడా చూడండి, అన్ని ఈవెన్ క్వాలిటీ, ఎక్కడ అసలు కలర్ లో కానీ క్వాలిటీలో కానీ తేడా ఉంటుంది. ఇవి లో బడ్జెట్, ఇవి వచ్చేసి చాలా మీడియం కాస్ట్ అన్నమాట. 25,000, 24,000 వచ్చేసి ఇవి. ఇదే మనం డైమండ్స్ లో తీసుకోవాలంటే సుమారు 2 lakhs అలా వస్తుంది. 10% ఆఫ్ ది వాల్యూ అట్లా. బట్ డైమండ్ కాదు అని చెప్పడానికి ఎక్కడా లేదు, ఎక్కడ వచ్చా ఛాన్స్ లేదు. ఇది వచ్చి 13,000. 13 అంతే. సో నైస్. 13,000 అంటే రియల్ డైమండ్స్ లేవు నిజంగానే. జస్ట్ ఒక ఫ్యామిలీ ఇవాళ రేపు సినిమాకి వెళ్ళి, ఫంక్షన్కి వెళ్ళి, ఏదైనా పార్టీకి వెళ్ళి వస్తే 20,000 అయిపోతుంది. కరెక్ట్. 33,000 అండి ఫుల్ డైమండ్ సెట్. ఇది వచ్చేసి విక్టోరియన్ వర్క్. విక్టోరియన్ ఈవెన్ విక్టోరియన్ కలెక్షన్ డైమండ్ లాగే ఉంటుంది. ఈ యాక్చువల్ గా గోల్డ్ వచ్చేసి ఇవన్నీ ఫ్లాట్ పోల్కీస్ వస్తాయి. ఇది వచ్చేసి స్మాల్ డైమండ్స్ పెడతారు అనమాట. డైమండ్స్ లో రియల్ గా గోల్డ్ లో చేపిస్తాయి. ఈ స్మాల్ అంతా డైమండ్ పెడతాం. మనం ఏం చేసామంటే విక్టోరియన్ మన మోజోనైట్ పెట్టాము, ఈ డైమండ్స్ ప్లేస్ లో సీజెట్స్ పెట్టాము. అట్లా మ్యాచింగ్ టాప్స్ కూడా. ఇది వచ్చేసి ఫ్యాన్సీ కలర్ స్టోన్స్. ఏంటంటే ఈ మధ్య కొంచెం ఇంగ్లీష్ కలర్స్ వస్తున్నాయి కదా, పేస్టల్ గ్రీన్ అని, పింక్ అని, పేస్టల్ పింక్ అని. ఇది వచ్చి ఫ్యాన్సీ చోకర్ స్టైల్ ఉంటుంది. వెస్టర్న్ ఇది వేసుకుంటే చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. యాక్చువల్ గా రిసెప్షన్స్ కి వాటికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఇయర్ రింగ్. మీరు ఇయర్ రింగ్ సైడ్ పెట్టడం వల్ల మీకు ఎలా ఉంది? ఇక్కడైతే లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అండి. గోల్డ్ లో ఎంతైతే ఇంట్రెస్ట్ తీసుకుంటాం, ఈవెన్ సిల్వర్ జ్యువెలరీ అయినా కూడా అదే కేరింగ్ తీసుకుని అదే సర్వీస్ అలా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కస్టమర్. బయట దొరకని ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అది మీ దగ్గర దొరుకుతుంది. 100% అండి. మనం ఎక్కువగా
ఈ రేట్స్ అవన్నీ కామన్, కస్టమర్కి కొంచెం అటు ఇటు ఇస్తూ ఉంటాం. సర్వీస్ పరంగా కస్టమర్ ఏ రకంగా వాళ్ళు అనుకుంటారు ఆ సర్వీస్ అనేది మా టీం అంతా మంచిగా టీం వర్క్తో ప్రొవైడ్ చేస్తారు. అసలు 100% కస్టమర్ మన దగ్గర సాటిస్ఫై అయ్యి నవ్వుతూ వెళ్ళాల్సిందే బయట. రైట్. అంత హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మీ దగ్గర కస్టమైజేషన్ ఉందని తెలియదండి, లేకపోతే నాది గ్రీన్ కలర్ స్టోన్స్ రెడ్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. స్టోన్స్ సో ఉన్నాయి కదా, స్టోన్స్ ఉన్నాయి. సో మీకైతే గోల్డ్ లో చెప్పిద్దాం. మీకైతే గోల్డ్ తప్పకుండా అంటే ఇది చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ మీ దగ్గర చేపిస్తాం. కస్టమైజేషన్ ఉంది. ఫ్రమ్ ది బిగినింగ్ ఉంది మన దగ్గర. అవునండి. ఎందుకంటే వర్క్ షాప్స్ మనయే కదా, మనది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీ అవుట్లెట్. అవును, వర్కర్స్ అందరూ మన చేతిలోనే ఉంటారు కాబట్టి మనం ఎలా చెప్తే అలా చేసి కస్టమర్ చాయిస్. మళ్ళీ ఇంకో సర్వీస్ ఏం చేస్తామంటే మేము కస్టమర్ ఆర్డర్ ఇచ్చి డెలివరీ తీసుకునే టైంలో కొన్ని టిపికల్ వర్క్స్ ఉన్నాయి అనుకోండి, 1 or 2 పిక్స్ వాళ్ళకి షేర్ చేస్తాం. ఇదిగో మీ ప్రజెంట్ ఈ స్టేజ్లో ఉంది, ఏదైనా చేంజెస్ ఉంటే చెప్తారు, బాగుంటే కనుక ఓకే కంటిన్యూ అంటారు. వాళ్ళు ఆర్డర్ ఇచ్చి డెలివరీ తీసుకునే లోపు కంపల్సరీ కమ్యూనికేషన్ ఉంటుంది కస్టమర్తో. ఇప్పుడు బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి? మేము కొత్తపేటలో ఉన్నాం. ఇక్కడ మనది ఫస్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ బ్రాంచ్ కుకట్పల్లి, సెకండ్ బ్రాంచ్ ఖమ్మం, ఓకే, థర్డ్ బ్రాంచ్ కొత్తపేట, ఫోర్త్ బ్రాంచ్ సోమాజిగూడ, ఫిఫ్త్ బ్రాంచ్ హన్మకొండ, సిక్స్త్ బ్రాంచ్ సుచిత్ర, సెవెంత్ బ్రాంచ్ చందానగర్. ఇదే లెగసీతో మాకు ఎక్కడ దగ్గర అవుతుందని నేను వెతుక్కుంటున్నాను. జూబ్లీహిల్స్ దగ్గర. జూబ్లీహిల్స్ అంటే సోమాజిగూడ వెళ్ళొచ్చు, కుకట్పల్లి వెళ్ళొచ్చు. ఓకే, జూబ్లీహిల్స్ అంటే మీకు సోమాజిగూడ దగ్గర. సోమాజిగూడ దగ్గర. డన్ తప్పకుండా. సో మీ రిఫరెన్స్ తీసుకుని అవి పట్టుకుని నేను అక్కడికి వెళ్తాను. అయితే మిమ్మల్ని చూస్తే ఆటోమేటిక్ గుర్తుపడతారు కదా, అందరూ గుర్తుపడతారు. థ్యాంక్ యూ. ఇప్పుడు సిల్వర్ లోనే యాంటిక్ ఫినిషింగ్ లో ఉన్నవి, సిల్వర్ లోనే బ్యాంగిల్స్ డిఫరెంట్ డిజైన్స్. కృష్ణ గారు మీకన్నా ముందు నేనే చూపించేస్తాను. అంటే చాలా బాగున్నాయి యాక్చువల్లీ డిజైన్స్. నక్షి వర్క్, సిల్వర్ జ్యువెలరీలు ఇందాక మనం హారాలు చూసాం కదా, వాటికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ లాగా. అంటే నథింగ్ బట్ కడ అంతే అండి. దీనికి స్క్రూ ఉంటుంది, మనకి సైజ్ ఇష్యూ కూడా ఉండవు. కొన్నిటికి స్క్రూస్ వస్తాయి, కొన్నిటికి రావు. కొన్ని ఇప్పుడు ఇది ఉంది డైమండ్ బ్యాంగిల్స్ లాగా. క్లోజ్ సెట్టింగ్ అంటే ఐడియా ఉంది మీకు? డైమండ్స్ రోజ్ గోల్డ్ వస్తుంది. అది ఏంటంటే సైజ్ ఇష్యూ కూడా ఉండదు, స్క్రూ సిస్టమ్ ఉంటుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్రేస్లెట్. రోజ్ గోల్డ్ లో డైమండ్ ఉన్నట్టుంది, కానీ ఇది సిల్వర్ బ్యాంగిల్. చూడండి, డైమండ్ బ్రేస్లెట్ లాగా ఉంటుంది, సిల్వర్ అది కూడా. నక్షి బ్యాంగిల్స్, లక్ష్మీదేవి వర్క్, పగడాలతో ట్రెండింగ్ అన్నమాట. పగడాల కాంబినేషన్ అనేది నక్షిలో బాగా ట్రెండింగ్. ఇది అసలు బయట ఇంకా ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయలేదండి ఈ వర్క్, మనం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసాం. మధ్యలో పగడం వచ్చి చాలా బాగున్నాయి యాక్చువల్లీ. ఇవి జస్ట్ టూ గుడ్. ఇవి కూడా సేమ్ నక్షి వర్క్ విత్ యాంటిక్ ఫినిషింగ్ లో ఉన్నాయి. సో ఈ బ్యాంగిల్స్ అన్ని ఒక్కసారి ప్రైస్ ఒకసారి చెప్పేద్దామండి. చెప్పండి. ఇది 2 బ్యాంగిల్స్ వచ్చేసి 19,000. 19,000 ఓకే, పెయిర్ అన్నమాట. ఇది వచ్చేసి 31,500 అండి. ఇప్పుడు నేను చెప్పే వాటన్నిటికీ కూడా 3% GST అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. నేను బేస్ ప్రైస్ చెప్తున్నాను, 3% GST అనేది యాడ్ అవుతుంది. ఓకే, 9,200 పెయిర్. 9,200. The silver with stone finishing watches ఉన్నాయి. It's too good actually. మీకు కనిపించాలని ఇలా పెడుతున్నాను. This is also one more design. కనిపిస్తుందా మీకు? అండ్ ఇవి యాక్చువల్లీ కపుల్ రింగ్స్ అంటాం కదా, కపుల్ రింగ్స్ లో మనకి రోజ్ గోల్డ్ లో విత్ డైమండ్ వస్తుంది ఇన్ జనరల్ గా. ఇవి అదే ఫినిషింగ్ లో ఉన్న సిల్వర్ రింగ్ విత్ స్టోన్. డైమండ్ రింగ్ కి దీనికి మనం అసలు ఏది కాదు అని అనడానికి లేదు, ఇది లేదు అలా లేదు అనడానికి అలా ఉంది. బ్రేస్లెట్స్. దిస్ ఇస్ ఇందాక మీరు చెప్పారు కదా ఫినిషింగ్. మీకు ఏంటంటే మెయిన్ ఫినిషింగ్ అండి. కస్టమర్ సిల్వర్ పెట్టుకున్నా సరే సిల్వర్ అన్న ఫీల్ రాదు. అవును, అబ్సల్యూట్లీ. డిపెండ్స్ ఆన్ ద కస్టమర్, వాళ్ళు పెట్టుకునే దాన్ని బట్టి. బ్రేస్లెట్స్ కూడా చూడండి, చాలా లో సిల్వర్ లో బ్రేస్లెట్స్ అన్నమాట. లేడీస్ కి ఉంటాయి, జెంట్స్ కి ఉంటాయి. సిల్వర్ ఆర్టికల్స్ కూడా, సిల్వర్ ఆర్నమెంట్స్ లేడీస్ కి ఉంటాయి, జెంట్స్ కి ఉంటాయి. ఇది వచ్చేసి మీకు వెరీ నామినల్ కాస్ట్ ఉంటాయండి. 3,500, 4,000, 5,000. ఇదైతే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి సుమారుగా ఒక 8,000 అలా ఉండొచ్చు. ఇది వచ్చేసి ఈ 13,000 చిల్లర. ఇలాంటివన్నీ కూడా 4,000, 5,000 అలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ రింగ్స్ వచ్చేసి పేరు వచ్చేసి 4,500, 5,000 లో పేరు వచ్చేస్తుంది. 5,000 లో పేరు వస్తుంది. అదే మనం గోల్డ్ లో కపుల్ రింగ్ తీసుకోవాలంటే 1 lakh అవుతుంది. అవునండి, 1 lakh అబవ్ ఏనండి అబ్సల్యూట్లీ చెప్పాలంటే. స్టోన్స్ బ్రేస్లెట్స్ కూడా చూడండి, కాక్టైల్ కలర్స్, మల్టీ కలర్స్ ఉన్నాయి, ఇవన్నీ డిఫరెంట్. ఇది బ్రేస్లెట్స్ అన్నమాట, ఇందులో కలర్స్ ఉన్నాయి. ఫినిషింగ్ మాత్రం మామూలుగా లేదు. ఇవేంటంటే మీరు డైలీ వేర్ కూడా వేసుకోవచ్చండి. ఇది స్టెర్లింగ్ వర్క్ వస్తుంది, అంటే పైన మీకు వైట్ గోల్డ్ తో లేయర్ అన్నమాట, కాబట్టి మీకు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉండదు వీటికి. అది స్టెర్లింగ్ సిల్వర్ ఇదంతా కూడా. చాలా
చాలా బాగుంది. ఇవి ఎలా ఉన్నాయండి బ్రేస్లెట్స్ ప్రైస్ అందాజుగా అట్లీస్ట్ 3700. ఓ ఇది వచ్చేసి టెన్నిస్ బ్రేస్లెట్ అంటారు దీన్ని. మరి ఆర్టిఫిషియల్ వాటికి ఎలాగో ఇంత పెడుతున్నావు, సిల్వర్ తీసుకున్నా మనకు కావాల్సిన సిల్వర్ ఉంటుంది మన దగ్గర. ఇది వచ్చేసి 6100. ఓకే ఇది కూడా అంతే ఉంటుంది. ఈ మూడు కూడా 4500, 5000 బిలో మ్యాక్సిమం అంతే. హెవీ ఉండవండి. ప్లస్ ఎంత పెట్టుకున్నా సరే రీసేల్ వాల్యూ ఉంటుంది. కరెక్ట్. చిన్నదానికైనా పెద్దదానికైనా అది 70% గ్రేట్ buyback. పాయింట్ అండి నిజంగా. అదే రీసేల్ వాల్యూ బయట దొరకదు, అలాంటిది మన దగ్గర దొరుకుతుంది. దట్స్ అమేజింగ్ రియల్లీ. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Thank you. సచ్ నైస్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ.